హలో అందరికీ బెండకాయ ఫ్రై ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మనం బెండకాయ ఫ్రై చేసుకోవడానికి ఒక మంచి కడాయి తీసుకోవాలి. వెడల్పున్న కడాయిని తీసుకోవాలి. మన ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేయడానికి ఒక పీస్ వేసి చూశాను. మనకు కావాల్సిన పదార్థాలు బెండకాయలు, పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. మన బెండకాయ ఫ్రై చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్స్ ఇవి. మనం ముందుగానే ఈ పల్లీలు, శనగపప్పు, కరివేపాకు ఇవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పల్లీలు మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మరీ హైలో పెట్టద్దు, గ్యాస్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అలా అని చెప్పి మాడగొట్టద్దు. ఇట్లా నార్మల్గా మంచి కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా శనగపప్పు కూడా సేమ్ అట్లనే ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ఫ్రైలో పల్లీలు, శనగపప్పు చాలా టేస్టీ అనిపిస్తుంది. ఇట్లా మనం తింటుంటే మనకు ఆ ఫ్లేవర్ అర్థమవుతుంది, చాలా బాగుంటుంది. ఇవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాతకి కరివేపాకు కూడా మంచిగా గుప్పెడంతా తీసుకోండి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరకర ఉండాలి కరివేపాకు. తింటే మనకు పక్కన వేరే పడేసేలాగా కాకుండా తినేలాగా కరకరగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత బెండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకోవడానికి ముందు మీరు ఆయిల్ చెక్ చేసుకోండి. ఆయిల్ మంచిగా వేసుకోండి, ఎందుకంటే బెండకాయ ముక్కలు జిగురుగా ఉంటాయి కాబట్టి మొత్తం కడాయికి అంటుకుంటుంది. అట్లా అంటుకోకుండా ఉండాలంటే మనం ఆయిల్ మంచిగా వేసుకోవాలి సరిపోయేంత. కొంతమంది చేస్తే బెండకాయలు అలాగే జిగురుగా ఉంటుంది, కూర కూడా అట్లానే వస్తుంది, ఫ్రై కూడా అసలు కాదు. మంచిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటేనే చాలా బాగుంటుంది. కొంచెం కూడా ఇట్లా బంక మనకి తగలద్దు. చూడండి ఇట్లా మధ్యలో మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. గ్యాస్ హైలో పెట్టుకుంటే మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయను చాలా టైప్స్ చేసుకుంటారు. బెండకాయ పచ్చడి కూడా చేస్తారంట, అందులో ఫ్రై ఒక టైప్ కదా. బెండకాయ ఫ్రై మళ్ళీ పక్కకి సపరేట్ చారు చేసుకుంటే చాలా బాగుంటుంది. బెండకాయలు ఫ్రై అయితే అయిపోయినాయి. బెండకాయ ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. మనం తింటూ ఉంటే మరి రైస్ కంటకుండా పొడిగా ఉండొద్దు అంటే ఇట్లా మనం ఆనియన్ ఇట్లా తీసుకుంటే మంచిగా రైస్కి పడుతుంది, తినేటప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది. అందుకోసమే ఆనియన్ తీసుకున్నా. ఆవాల జీలకర్ర ఫస్ట్ వేయడం మర్చిపోయినా, అందుకోసమే నేను ఇప్పుడు వేసిన. అట్లాగే ఒక 2 ఎండుమిర్చి తీసుకున్నాను నేను. ఎండుమిర్చి మీరు ఆప్షనల్, ఎండుమిర్చి బాగుంటుందని చెప్పి నేను తీసుకున్నా. యాజ్ యువర్ విష్ అండి. మనకు సరిపడా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇట్లా కలిపిన తర్వాత కొంచెం ఆగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలు ఉంటాయి కదా, అవన్నిటిని వేసి మంచిగా మగ్గనివ్వాలి. కొంచెం సేపు ఉప్పు వేసి కొంచెం వాటికి పట్టాలి సాల్ట్. ఉడికిన తర్వాత కొంచెం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీలు, శనగపప్పు, కరివేపాకు ఉంటాయి కదా, అవన్నిటిని ఇందులో వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా ఒక 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత మన టేస్ట్కి సరిపడా మనం ఎంతైతే తింటామో కారం అంతే వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఎందుకంటే నేను పచ్చిమిర్చి తీసుకున్నా, ఎండుమిర్చి తీసుకున్నా, అందుకే 1.5 స్పూన్ కారం తీసుకున్నా. కారం వేసుకొని కలుపుకొని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఫినిష్. ఎంతో టేస్టీగా బెండకాయ ఫ్రై రెడీ.